జస్ట్ థ్రిల్. నేను రావడం నీకు థ్రిల్, నీకు థ్రిల్ ఇవ్వడం నాకు థ్రిల్. థ్రిల్ అంటే థ్రిల్. మా డాడీ చూస్తే షూట్ చేసి పారేస్తారు. వెరీ గుడ్. ప్రేమ కోసం ప్రాణాలనే ఇస్తాను. సాయి ప్లీజ్ వెళ్ళు. ఐ లవ్ యూ. బాబాయ్ నువ్వు ఇక్కడికి వచ్చావేటి? నీకోసమే. నా కోసమా? నా కోసం ఎందుకు? లవ్వాడమన్నావుగా, ఆడదామని వచ్చాను. ఇక్కడ ఏడ్చినట్టుంది. అమ్మగారు చూస్తే నా ఉద్యోగం ఊడిపోద్ది. అమ్మగారికి ఒంట్లో బాగాలేదని ఈ రోజు పడుకున్నారు. చిన్నబ్బాయి గారు వస్తే అన్నం పెట్టడానికి నన్ను ఉండమన్నారు. ఆడొస్తాడా రాడు? నాకు ఆకలి మండిపోతుంది, అన్నం పెట్టు. ఏంటి అబ్బాయించేస్తున్నావేంటి? మరి లవ్వాడడం అంటే తేలిక? ఆకలేస్తే అన్నం పెట్టందని నిన్నలా లవ్వాడతాను, వస్తాను. సరే ఆగు. వెళ్ళిపోతానంటావేటి? ఉండు. అమ్మగారు మరి ఇతను ఆకలంటేను పోనీ పాపమని కొంచెం కొంచెం అంటే కొంచెం అన్నం పెట్టాను. అన్నదానం పుణ్యం కదండి. మా అబ్బాయే రవి. వాడేదో పరాయి వాళ్ళ మాట్లాడతావేంటి? నిలబడి తింటావేరా? కూర్చో. ఇది శంకుమార్కులుంగి వారి ప్రేమ సమయం. పదండి. తప్పైపోయిందండి. మీరు గొప్పవారని నాకు తెలీదు. తెలిస్తే మీతో మాట్లాడేదాన్నే కాదు. అందుకే అలా చేశాను. నన్ను క్షమించండి. అయ్యో, మరి లవ్వాడద్దా? చా, మీరెక్కడా నేనెక్కడా? చెప్తున్నాను కదా పొరపాటు అయిందని. నాకు లవ్ వద్దు, గివ్వద్దు. ఓవర్ అవకు. అంతా నీ ఇష్టమేనా? లవ్వాడమనేది నువ్వే, ఆడద్దనేది నువ్వే. ఆ తప్పులేం ఉడకో. నేను లవ్వాడే తీరుతా. ఒరే చక్రీరా, తలంటుకుంది కానీ రారా. గౌరవంగా తలెత్తుకు తిరిగే ఈ జడ్జి గారిని తలంటు పేరుతో తలదించుకునేలా చేద్దాం అనుకుంటున్నావా పార్వతి? ఒరే నోరు మూసుకునిట్రా. నానమ్మ, చిన్నపిల్లలు దేవుడితో సమానం. వాళ్ళని రారా గీరా అనకూడదు. ముందు నా పిల్లసుకో. ఈ రోజు నా పుట్టినరోజు. ఇప్పుడే పుట్టాను చూడు. ఏంటమ్మా కళ్యాణి, ఉదయాన్నే పోలీసు చెప్పుకుంటాడో ఏం బాలేదు. మీ ఆయన బాగానే చెప్పేస్తున్నాడు అనుకుంటాను. పర్వాలేదే. నోరు పోయి పెద్ద ఆరిందలా మాట్లాడావంటే తంతాను. పుట్టినరోజు వాడిని కొట్టాడు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ డాడీ. రామ్మోహన్ రావు, మిస్టర్ రామ్మోహన్ రావు, మిస్టర్ రామ్మోహన్ రావు. Yes, Your Honor. గుడ్ బాయ్. పెద్దవాళ్ళు పిలవగానే అలా పలకాలి. దట్ ఈస్ డిసిప్లిన్. Thank you, sir. కమ్ ఆన్, చేతులు కట్టుకున్నారు మనం. Yes, sir. దట్స్ గుడ్. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. దేవుని ఎదుట ప్రమాణం చేసి, దేవుని ఎదుట ప్రమాణం చేసి ఈ రోజంతా నవ్వుతూనే ఉంటాను. ఈ రోజంతా నవ్వుతూనే ఉంటాను. నేను నా భార్య పార్వతి కలిసి ఎంచక్క బోల్డ్ కౌరులు చెప్పుకుంటావు. ఆగిపోయావు తాతయ్య, చెప్పు. నువ్వు నాన్నమ్మ కలిసి మాట్లాడుకోవడం నేను ఎప్పుడు చూడలేదుగా. అది పెద్ద చిన్న తేడా లేకుండా ఏంట్రా మాటలు? తాతయ్య గారు అలా అనొచ్చా? ఎందుకమ్మా అలా కొడతావు పుట్టినరోజున? వేలిడంత లేడు. వీడేం మాట్లాడుతున్నాడో విన్నారుగా. ఎవరైనా వింటే పెద్దవాళ్ళు చెప్పి మాట్లాడించారనుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాస్త అక్కడికి వెళ్ళి కూర్చుంటారా? ఎవరో వస్తున్నారు కాస్త చూసుకో. అక్కడ ఖాళీగా ఉంది. వద్దులేరా పోదాం. మనం భోజనం చేయలేదని తెలిస్తే రవి బాధపడతాడేమో.
చేసేవాడు చెప్తాం. ఏరా భోంచేశారా? స్వయంగా మీ అన్నయ్య వడ్డించారులేండి. రాణి చికెన్ బిర్యానీ సూపర్ గా ఉంది. ఓవర్ అవ్వకు. మా ఇంట్లో నాన్ వెజిటేరియన్ లేదు. మా ఇంట్లో తినడానికి సిగ్గేంట్రా? అదండి కమాన్. ఏంటి ఇప్పుడే కదా నేను మిమ్మల్ని అక్కడి నుంచి లేపొస్తున్నాను, మళ్ళీ ఇటు వస్తున్నారేంటి? తప్పు. వీళ్ళు అక్కడి నుంచి ఎందుకు లేపావు? నా గెస్ట్లు వచ్చారా? వీళ్ళు నా గెస్ట్లు కదా? రవి మీ అన్నయ్య వీళ్ళు మనుషుల్లో కనబడలేదా నీకు? అరవకు, అసహ్యంగా. ఏంటి అసహ్యంగా ఉండేది? మధు ఏం లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ అది కాదు నాన్న, నేను చెప్తాను. నా ఫ్రెండ్స్ పట్టుకుని ఏమిటా నలుగురు ఈ గోళ? రవి ఏమిటా గొడవ? గొడవ చేసింది నేనా అన్నయ్య? నా ఫ్రెండ్స్ భోజనాన్ని పిలిస్తే వాళ్ళు అవమానిస్తాడా? ఎవరా నీ ఫ్రెండ్స్? పెద్దవాళ్ళ పక్కన కూర్చోకూడదనే సంస్కారం లేని ఆ చిల్లర వాళ్ళు నీ ఫ్రెండ్స్ అంటావా? సంస్కారం అనేది వేసుకునే బట్టల్లోనూ కూర్చునే సీట్లలోనూ ఉండదు. వాళ్ళని అవమానించింది కాక దబాయిస్తున్నాడు. ఎవరు అవమానించారా? అలా పక్కకి భూంచేయండి అన్న, అదేమని తప్ప? బాబు మధు, భోజనాన్ని కూర్చున్న వాళ్ళని అలా లేపచ్చా? అమ్మా, వాడిని అలా నెత్తికెక్కించుకోబట్టే వాడు అలా తయారయ్యాడు. వీడిని నా తమ్ముడిని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. మొన్న ఆ అలగా జనంతో రోడ్డు మీద పడి చందాలు అడుగుతుంటూ ఉంటే నాకు తల తీసేసినట్టయింది. అలాగా జనం చిల్లర జనం ఊరిని వాళ్ళని అసహించుకో. ఇలాంటి వాళ్ళు పట్ల కొట్టి వాళ్ళందరూ గొప్ప వాళ్ళైంది. చూసావా? రవి ఏమిట్రా ఇది? ఏమిటి? నీ ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇక్కడ భోజనం పెట్టు, అంతేగాని మీరిద్దరు ఘర్షణ పడి మన పరువు కాస్త బజార్లో పెట్టకండి. మధు, నీ గెస్ట్ వచ్చారు చూడు. హలో రవి. రే ప్రసాద్ కూర్చో. అన్నట్టు 5 ఏళ్ళు అయింటుంది కదా మనం కలిసి. అయ్యే ఉంటుంది. ఏంటి ఎలా వచ్చావు? ఏసీపీ గారితో పనుండి వచ్చాను. మా అన్నయ్యతో ఏంటి పని? మా లారీ యాక్సిడెంట్ అయింది, దానికి మీ అన్నయ్య క్లియరెన్స్ ఇవ్వాలి. 25,000 అడుగుతున్నారు. ఎలాగో నువ్వు ఉన్నావు కదా, ఒక మాట చెప్పు బ్రదర్. లేక నుంచి నా మీ సీరియస్ వచ్చాడు నువ్వు. నేనే లంచం తీసుకోవడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చాను. అది మీ అన్నయ్య రమ్మంటేనే. ఏంటి ఎక్కువ మాడుతున్నావు? పొమ్మనప్పుడు పో. ఇంకెప్పుడన్నా ఇంటికి వచ్చి లంచం విషయం మాట్లాడామంటే చంపేస్తాను. రవి ఏంట్రా ఇది? వాడిని ఇంటికి ఎందుకు రమ్మన్నావు? పిలవడానికి నీ పర్మిషన్ కావాలా? ఇలాంటి వెధవ పనులన్నీ ఆఫీస్లో పెట్టుకో. నీకు సంబంధం లేని విషయంలో నువ్వు అనవసరంగా జోక్యం కలుగు చేసుకోవద్దు. వెళ్ళి పని చూసుకో. నాన్న, నువ్వు మహాపురుషుడు అని, సత్యాన్ని నిలబెట్టే సత్యహరిశ్చంద్రుడు అని, ఆయన గౌరవ మర్యాదలు నువ్వే కాపాడగలవని అపోహపడుతున్నాడు. ఆయన అలాగే బ్రతుకు. ఇంట్లో ఈ నీతిమాలిన పనులు వెలగబెట్టి నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకో. ఏమిటా ఇది? అదే ఏం లేదన్నా, పెద్ద ఇదేం కదా. ఏం లేకపోవడం ఏంటి? నీ మీద చేయి చేసుకునే దాకా వచ్చాడంటే నేను చేసుకోవడం అవి బుద్ధి లేదు. ఆపే ఇంకా. మధు, నువ్వు వాడిని క్షమించడం, నేను క్షమించను. ఏమిటి ఆలోచిస్తున్నారు? చెప్పండి. ఏం లేదన్నా, ఎవడో వాడి ఫ్రెండ్ అంట లారీ యాక్సిడెంట్ అయిందంట. ఆ కేసు కొట్టేయమని రికమెండేషన్. ఆల్రెడీ వాడి దగ్గర ఎప్పుడో 10,000 తీసుకున్నాడంట. పైగా నాకు 10,000 లంచం ఇప్పిస్తానంటున్నాడు. ఆ కాలనీ జనంతో కలిసిపోతున్నావు కదా. ఆ కాలనీ జనాన్ని ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ అవమానం చేసి చలక నిప్పులాంటి అన్నయ్య కూడా తోట అనుకున్నావు. వెళ్ళి నుంచి రవి, ఇంతకాలం నిన్ను వెనకేసుకొచ్చేదాన్ని. ఎంత తప్పు చేశాన్రా. ఎలాంటి తండ్రి కడుపును పుట్టి, ఎలాంటి అన్నయ్యకు తమ్ముడై ఉండి, ఇలాంటి సిగ్గుమాలిన పనికి తలపడ్డావురా. ఎందుకురా నీ బతుకు? థ్యాంక్స్ అన్నయ్య. నేను నీకు సాయం చేశానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నాకు చాలా సాయం చేశావు. ఇదే పని కనుక మళ్ళీ జరిగితే భుజాన్ని వేసుకోవడానికి ఎవ్వరూ ఉండరు. నీ అన్నయ్య తప్పు చేసి ఆ నేరం నీ మీదకి తోసేస్తే నువ్వెందుకు నోరు మూసుకొని వచ్చేసావు? ఆ నిజం అప్పుడే అందరికి చెప్పేస్తే నువ్వు తప్పు చేయలేని మీ వాళ్ళందరికీ తెలిసేదిగా. ఈ నిజం మా నాన్నగారికి తెలియటానికి వీల్లేదు. ఆయనకి మా అన్నయ్య అంటే చాలా నమ్మకం. మంచివాడని, నిజాయితీపరుడని, ఆయన గౌరవ మర్యాదలు అతనే కాపాడతాడని ఆయన అభిప్రాయం. అందుకే నేను మాట్లాడలేకపోయాను. పైగా నేనంటే ఆయనకి అంత నమ్మకం లేదు. ఒకవేళ నేను చేశానని తెలిసినా బాధపడి వదిలేస్తారు అంతే. కానీ అన్నయ్య అలాంటి వాడని తెలిస్తే మాత్రం ఆయన తట్టుకోలేడు. ఇంత ఆలస్యమైంది. బస్ దొరకలేదమ్మా. ఎవడే వాడు? ఎవడా కొరాడు? మాట్లాడవే.
ఇటువంటి పనులు చేస్తే నేను సహించాలని తెలుసు కూడా. నువ్వు ఇంతకు తెగించావంటే ఊరుకోవయ్యా, ఊరుకో. ఇది చిన్నపిల్ల. గౌతమి, నాన్న సంగతి తెలిసిండు కూడా నువ్వు ఇలాంటి పని ఎందుకు చేశావమ్మా? క్షమించండి నాన్న. చదువు పూర్తయ్యే వరకు చెప్పకూడదనుకున్నానే కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు. ఆ అబ్బాయి పేరు రఘు, ఇండస్ట్రియలిస్ట్ బుచ్చిబాబు గారు అబ్బాయి. అతను నాతో పాటు మెడిసిన్ చదువుతున్నాడు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. చూశారా మాస్టారు, చూశావా నీ కూతురు ఎంతకు తెగించిందో? తన పెళ్లి తనే నిర్ణయించుకుంది. రామ్మోహన్ రావు, ఇదేదో పెద్ద అపరాధంగా నువ్వు భావించు. కాలం మారిపోయింది. మన పిల్లలు వాళ్ళ బ్రతుకులు వాళ్లే నిర్ణయించుకునే రోజులు ఇవి. నువ్వేం బాధపడకు. మన ఇద్దరం వెళ్ళి ఆ బుచ్చివా ద్వారా తెలుసుకుని ఆయనతోనే స్వయంగా ఈ విషయం మాట్లాడదాం. నువ్వా పైకి వచ్చావు? మెట్లెక్కి జోక్ లేకు. నువ్వు రావడం ఎవరు చూడలేదా? వచ్చేటప్పుడు నేను ఎవరిని చూడలేదు. నన్నెవరని చూసారేమో నాకు తెలియదు. ఆల్ రైట్. వెళ్ళు సైరామ్, వెళ్ళు వెళ్ళు. చెప్తుంటేనే కదా. నేను వెళ్ళను. మళ్ళీ ఎప్పుడు ఇలా రాకు. మా నాన్న చూస్తే గొడవైపోతుంది. తొందరగా వెళ్ళు. నా పేరు సాయిరామ్ అండి. ఎస్, నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం. నో, మీతో చెప్పి మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అండి. ఏమైంది? మాస్టర్, ఏమిటి ఏమిటి అన్యాయం? ఆయన ఎవరో నాకు తెలీదు. ఆయన్ని చంపడం నా ఉద్దేశం కాదు. నా కూతుర్ని వల్ల వేసుకున్న కుర్రాన్ని. ఈ కుర్రాడు ఎవరో కాదు, మా మాస్టర్ మనవడం. నేను నీతో పెళ్లి విషయం మాట్లాడడానికి ఈ పెద్ద మనిషిని తీసుకొస్తే ఈయన చంపుతావా? ఆయన ఇంకా చావలేదు కదయ్యా. హాస్పిటల్ పడండి. ఆ విషయం నువ్వు చెప్పక్కర్లేదు. నేను ఈయన హాస్పిటల్లో చేర్పిస్తాను. నిన్ను పోలీసులకు అప్పచెప్తాను. నాతో పెట్టుకోకండి. నా కొడుకుతో నీ కూతురు పెళ్లి జరగాలి. అది గుర్తుపెట్టుకో. ఏం జరిగిందన్నా? ఆ వివరాలు సాయిరామ్ చెప్తాడు. వెంటనే అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని బుచ్చిబాబుని అరెస్ట్ చేయి. అలాగే. సాయిరామ్ సార్, బుచ్చిబాబు గారు అమ్మాయి నేను. అదంతా నాకు తెలుసు. బుచ్చిబాబు మీద కంప్లైంట్ ఇస్తే ఏం ప్రయోజనం ఉండదు సరి కదా. నీ ప్రాణాలకే ముప్పు. అదొక యాక్సిడెంట్ అని రాసిస్తాను. నువ్వు కూడా అలాగే స్టేట్మెంట్ ఇవ్వు. శబాష్. కంచె చేను మేస్తుందని విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. పాపం నాన్నగారు నిన్ను నమ్మి కేసు అప్పగించారు. సాయిరామ్ ప్రాణాలకు ఏ ముప్పు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వేం వరీ కావద్దు. సాయిరామ్తో స్వయంగా నేనే కోర్టులో కంప్లైంట్ ఇప్పిస్తాను. నువ్వు వెళ్ళి బాస్ పుచ్చిబాబుతో చెప్పుకో. సాయిరామని నీకు అప్పగిస్తున్నాను. ఇక మీదట వాడి బాధ్యత అంతా నేనే. నో, కోర్టులో కంప్లైంట్ ఇస్తే మాత్రం నాకు వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్తాడు? మా నాన్నగారు ఉన్నారుగా. ఆయన లేపేద్దాం. బుచ్చిబాబు గారు. సారీ. రైట్. ఆయన నోరు తెరవకుండా ఉండే పద్ధతి ఏదైనా ఇంకోటి ఉంటే ఆలోచించు. మా అమ్మగారు నోరు తెరిపించిన. నమస్కారం అమ్మా. నా పేరు బుచ్చిబాబు. నన్ను చూసి మీరేం బెదిరిపోవక్కర్లేదు. నేనేం హంతకుని కాదు. నో, కానీ హత్య చేశాను. ఎస్, సినిమాల్లో రక్తపాతం చూస్తేనే మూర్చిపోయే నేను
గోపాలకృష్ణ గారిని హత్య చేస్తానా? నో నో. ఆయన అడ్డుగా వచ్చాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కోట్లు కుమ్మరిచ్చి అల్లుణ్ణి కొనుక్కోగలిగిన నాకు ఆఫ్టర్ ఆల్ సాయిరామ్ గారు వచ్చి అల్లుడు అవుతాను అంటే టాలరేట్ చేయలేకపోయాను. అందుకే సారీ, నాకు కొంచెం ఎమోషన్ ఎక్కువ. ఆల్ రైట్, జరిగింది ఏదో జరిగిపోయింది. మనుషులు ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదమ్మా. పిల్లలకు నచ్చిన వాళ్ళతో పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళు హాయిగా కాపురం చేసుకుంటారు, చేసేద్దాం అనుకున్నాను. బట్ కథ అడ్డం జరిగింది. ఎస్, సాయిరామ్ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. నేను హత్య చేశానని, ఆ హత్యకు సాక్ష్యం బావగారేనని. అంటే మీ ఆయన గారు. ఎస్. ఎవరు? కోడల పిల్ల. రామ్మా రా. మహామహాలక్ష్మిలా ఉంది. ఎస్. చూడమ్మా, మీ అమ్మాయి మా ఇంటి కోడలయ్యే బాధ్యత నీ మీద ఉంది. అంతేకాదు, నువ్వు తలుచుకుంటే సాయిరామ్తో నా కూతురు పెళ్లి కూడా జరుగుతుంది. అలా జరగలేదనుకో, నా కొడుకుతో పెళ్లి జరగలేదని నీ కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది. బట్ ఆ చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇవన్నీ జరగాలంటే నేనేం చెయ్యాలి? జస్టిస్ రామ్మోహన్ రావు గారితో అబద్ధం చెప్పించాలి. ఎస్. నేను హత్య చేయటం చూడలేదు అని మీ ఆయన ఒక్క అబద్ధం చెప్తే చాలు, 2 జంటలు ఏకమవుతాయి. ప్లీజ్ నన్ను హంతకుని చేయకండి, బియ్యం కుండి చేసుకోండి. ఓకే? బాబు రండి, బాబు రండి. పద. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, మా వాడు కొత్త వాళ్ళని చూస్తే సిగ్గుపడుతుంటాడండి. తెలిసిపోద్దామన్నయ్య. నేనున్నాగా. సరేండి, కూర్చోండి బాబు. మనం కూర్చునే ఉన్నది బాబాయ్, కూర్చోమంటారండి? మా వాడు కూర్చోవడం నించోవడం, నించోవడాన్ని కూర్చోవడం అంటుంటాడండి. ఏం పర్లేదు, నించోరా. అన్నయ్య నువ్వు కూడా నుంచో. అయ్య బాబాయ్, అలా కూర్చుండిపోయింటన్నయ్య. నిలబడు, పర్వాలేదు, నించో. ఇదేమి రివర్స్ అండి బాబు? అన్నయ్య అంటారేమిటండి? మా వాడు మావయ్యని అన్నయ్య, అన్నయ్యని మావయ్య అంటుంటాడండి. మందు కసక తీసుకురమని అన్నయ్య. నాన్నగారు, పెళ్లి కూతురు మంచి కసక్కలా ఉందండి. ఊరిని కసక్కు కూల, ఆమె పెళ్లి కూతురు తల్లిరా. అయితే నా కసకని వెంటనే ఇక్కడ తీసుకురండి. కసక్క ఏమిటండి? కసక్ అంటే పెళ్లి కూతురండి. వాడు జోకేస్తుంటాడు. తీసుకురండి పెళ్లి కూతుర్ని. అమ్మాయిని తీసుకురావే. పెద్ద కసక్లా ఉందండి మేనల్డు. అయ్య బాబోయ్, ఎంత తెల్ల, ఎంత బనం, ఎంత బాగున్నావే నారాయణమ్మ, నువ్వు ఎంత బాగున్నావే. అయ్య బాబోయ్, ఎర్ర చీర కట్టావే నారాయణమ్మ, నువ్వు పూల రేఖ వేసావే. అయ్య బాబోయ్, మల్లెపూలు పెట్టావే నారాయణమ్మ, నువ్వు మల్లెపూలు పెట్టావు. మల్లెపూలు పెట్టావు తప్పనే, మల్లెపూలు పెట్టావు నారాయణమ్మ. నిన్ను పెళ్ళైతే భూషణం భూషణం, పెళ్ళైతే భూషణం భూషణం. నీకు పెళ్లి చేస్తే బాగుపడతావని నీ చీరలు బ్రతమాలితే నేను ఇక్కడ తీసుకొచ్చాను. నా పరువు తీసావు కదరా. ఒక్క పాట పెట్టేస్తాను. నువ్వు నాన్నగారితో మాట్లాడడం తప్ప వేరే మార్గం లేదమ్మా. ఏమండి,
నన్ను పిలిచావా? అవునండి. చిన్నప్పటి నుంచి నేను దైవంగా చూసుకుంటున్న మా మాస్టర్ పోయారని నీ తీయటి మాటలతో నన్ను ఓదార్చడానికి ఎన్నాళ్ల తర్వాత నోరు తెరిచావా పార్వతి? మాస్టారు పోయారు గాని ఆయన మనవడున్నాడు. ఆ మనవడు బాధ్యత మీ మీద ఉంది. నేను ఇన్ని సంవత్సరాలుగా మీతో మాట్లాడకపోవడానికి కారణం గుర్తుందా? మీరు చెప్పిన ఒక్క నిజం, బిడ్డ ఇంట్లోనే ఉన్నాడన్న నిజం మీరు పోలీసులకు చెప్పడం వల్ల నా బిడ్డ నాకు కరువయ్యాడు. ఆ బాధతో నా నోరు మూతపడిపోయింది. ఇప్పుడు నేను తిరిగి నోరు తెరిచింది అలాంటి నిజం మీతో చెప్పించకూడదనేనండి. అంటే నాన్న, మీరు లేని సమయంలో బుచ్చిబాబు వచ్చి అమ్మను బెదిరించి వెళ్ళాడట. నువ్వు ఇంకా ఆ బుచ్చిబాబుని అరెస్ట్ చేయలేదా? నేనే వద్దని ఆపాను మావయ్య గారు. అత్తయ్య గారు కూడా వద్దన్నారు. ఎందుకని? మీరంతా అతని బెదిరింపులకు జడిసిపోయారా? అతను బెదిరించలేదండి, బేరం పెట్టాడు. మీరు కోర్టులో సాక్ష్యం చెప్పకపోతే వాళ్ళ అమ్మాయితో సాయిరాం పెళ్లి జరిపిస్తానన్నాడండి. అంతేకాదు, మన అమ్మాయిని తన కోడలుగా చేసుకుంటానన్నాడు. ఆహా, అందుకోసం ఇప్పుడు నేను అబద్ధం ఆడాలి అంతేగా పార్వతి? అది కాదండి మావయ్య గారు, అత్తయ్య గారు చెప్తుంది బుచ్చిబాబు మీద జాలితో కాదు. అవునన్నా, అదే మాస్టర్ గారి మనవడి పెళ్లి జరిపించడం కూడా మీ బాధ్యతే కదా మావయ్య గారు. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఇది ఒప్పుకోను గాని, మాస్టర్ని అమితంగా గౌరవించే మీ బిడ్డగా, ఓ చెల్లెలికి అన్నగా ఇది తప్పదేమో అనిపిస్తోంది నాన్న. ఏమండి, మన మధ్య ఎన్నేళ్ల నిశ్శబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్న ఈ వరం కాదనకండి. పార్వతి, దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. చూడండి రామ్మోహన్ రావు గారు, బుచ్చిబాబు గారింట్లో రిటైర్డ్ ప్రిన్సిపల్ గోపాలకృష్ణయ్య గారి మనవడు సాయిరాం తన మీద జరిగిన హత్యా ప్రయత్నంలో తన తాతగారు గాయపడి ఆ తర్వాత మరణించారని, ఆ సంఘటన చూసిన ప్రత్యక్ష సాక్షి మీరేనని తన రిపోర్ట్లో పేర్కొన్నాడు. అది మీరు చూశానంటారా, చూడలేదంటారా? అనను. ఆ రోజు మీరు అక్కడ ఉన్నానంటారా? అనను. లేనంటారా? నేనేమీ అనదలుచుకోలేదు. అదేలాగండి, విట్నెస్ బాక్స్ లో మౌనంగా నుంచుని కోర్టు వారికి సాక్ష్యం చెప్పకపోవడం ఐపీసీ 202 సెక్షన్ ప్రకారం నేరం అని నాకు తెలుసు. మీలాంటి కుర్రలాయర్లని వేల సంఖ్యలో చూసి రిటైర్ అయిన జడ్జి. కానీ మీరు చెప్పిన సెక్షన్ ప్రకారం నన్ను నేరస్తుడిగా నిరూపించాలంటే నేరం గురించి నాకు తెలిసి కూడా నేను సాక్ష్యం చెప్పడం లేదని మీరు నిరూపించాల్సి ఉంటుంది. అసలు ఆ హత్య జరిగిందంటారా? సాయిరాముని నీకు అప్పగిస్తున్నాను. ఇక మీదట వాడి బాధ్యతంతా నేనే. నన్నేమీ అడగదు ప్లీజ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నేను న్యాయశాఖ మంత్రిని కాకముందు నుంచి జస్టిస్ రామ్మోహన్ రావు గారిని ఎరుగుదును. సత్యమేవ జయతే అన్న మహాత్ముని సందేశాన్ని తన జీవిత విధానంగా మార్చుకున్నారనే విషయం మనందరికీ తెలుసు. కర్ణుడికి కవచకుండలాగే శ్రీ రామ్మోహన్ రావు గారికి నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం పుట్టుకతో వచ్చిన ఆభరణాలు అంటే అతిశయోక్తి కాదు. ఎవరు మీరు? సాయిరా, నీకేవో దెబ్బలు తగిలాయట, ఏం జరిగింది? మళ్ళీ నన్ను చంపించడానికి ఆ బుచ్చిబాబు మనుషులను పంపాడు అంకుల్. బుచ్చిబాబా? అదేమిటి, తన కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానడుగా? పెళ్లి చేద్దాం అనుకున్నాడు, నన్ను ఎందుకు చంపాలని చూస్తాడు? పెళ్లి చేస్తాడనేగా. నేను కోర్టులో జరిగింది చెప్పకుండా
అదంతా మీరు సాక్ష్యం చెప్పకుండా ఉండాలని ఆడిన నాటకం. ఇంత నాటకం ఆడాడా? నన్ను ఇలా మోసం చేశాడా? సరే, వాడి సంగతి తేలుస్తాను. ఊరుకోనన్నా. నో 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 నో, ఐఎమ్ సారీ. ఆల్ రైట్, నేను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ ఏ ఫూల్. బట్ నీకేం కావాలంటే చేశాను కదమ్మా. సాయిరామన్ తీసుకురమ్మంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాని చెప్పు. అతన్ని మర్చిపోతాను, టైం అయిపోయింది, అతను వెళ్ళిపోయాడు. మర్చిపోమ్మా. నో 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 నో, నువ్వెంత బాధపడితే మాత్రం పోయింది సాయి బాబు. సాయిరాముని అల్లుడిగా చేసుకుంటాను నాతో చెప్పి అతన్ని చంపాలని చూస్తావా? అదృష్టవశాత్తు అతను బ్రతుకున్నాడు కాబట్టి సరిపోయింది. అంకుల్, సాయిరామ్ బ్రతికే ఉన్నాడా? ఎక్కడున్నాడు అంకుల్? చెప్పండి అంకుల్, ప్లీజ్ చెప్పండి అంకుల్, ఎక్కడున్నాడు? ఒకవేళ వాడి బతుకున్నా నేను మళ్ళీ వాడిని చెప్పేస్తాను. నువ్వు మాత్రం వాడిని చూడటానికి వెళ్ళేది. బయలుదేరు. అక్కడ చూస్తా నిలబడతానేట్రా. బుచ్చిబాబు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేస్తున్న పని చాలా అన్యాయం. నాకు తెలుసు, అవసరానికి అట్లా చేస్తుంటాను. సాయిరామ్కి స్వాతినిచ్చి పెళ్లి చేస్తానావా లేదా? అలానే నేను అనలేదే. అనలేదా? ఎస్ అన్నాను. అంటే అంత పెద్ద జడ్జివి కోర్టులో బోనెక్కి దేవుడి మీద ప్రమాణం చేసి చూసింది చూడలేదు అని నువ్వు బొంకలేదు. అప్రాలు ఒక సాదాసీదా మనిషిని నేను అన్నది అనలేదు అని బొంకలేనా? సాయిరాం పెళ్లి కాదు, నా కొడుకుతో నీ కూతురు పెళ్లి కూడా జరగదు. కోట్లకు పడగెత్తిన ఈ బుచ్చిబాబుతో బియ్యమందటం అప్రాలు కాదు. ప్లీజ్ కో. బుచ్చిబాబు, ఇప్పుడు నా కూతురు పెళ్లి నాకు ముఖ్యం కాదు. సాయిరాంతో నీ కూతురు పెళ్లి నాకు ముఖ్యం. వాళ్ళిద్దరి పెళ్లి చేస్తారు. అరవద్దు. నిన్నటిదాకా నీ మీదున్న గౌరవం కోర్టులో నువ్వు చెప్పిన సాక్ష్యం విన్న తర్వాత పూర్తిగా పోయింది. నమస్కారం సార్, కూర్చోండి. అయ్యగారి కోసం అండి? కాదు సార్, గోపాలకృష్ణ గారికే శ్రీ ఓపెన. మీరు మరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను. ఈ కేసు రీఓపెన్ చేయించడం గురించి మర్చిపోండి సార్. ఎందుకంటే ఏసీపీ గారే గోపాలకృష్ణ గారిదే యాక్సిడెంటల్ డెత్ అని ఈ కేసు క్లోజ్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అలాగే మేనేజ్ చేశాం. ఏమండి ఏసీపీ గారు, మీ డిపార్ట్మెంట్ ఇచ్చేది చాలక బుచ్చిబాబు దగ్గర నెలకు జీతం ఎంత పుచ్చుకుంటున్నారు? అదే ఇంతవరకు ఎంత లంచం పుచ్చుకున్నారు? ఏమండి, ఏం చేశాడండి? ఏం చేశాడా? నీ పెద్ద కొడుకునే అడుగు. చిన్నవాడు చెడ్డవాడు అనుకుని ఇంట్లోంచి తరిమేశాను. ఇరుగారేదో బుద్ధిమంతుడు అనుకుని నా నెత్తెక్కించుకున్నాను. చిచి, ఏం జరిగిందండి? నీ కొడుకు బండారం అంతా బయటపడింది. వీడు నేరస్తులకి కూలీకోర్లకి గొడుగు పెట్టి లంచాలు పుచ్చుకుంటున్నాడు. మనల్ని దగ్గర చేసి మంచివాడిగా నటిస్తున్నాడు. ఇన్నేళ్లు నేను పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. మనల్ని మోసం చేశాడు. పార్వతి, ఏంటమ్మా నేను చేసిన తప్పు? ఆయన కొడుకు పుట్టడమా? నేను నా పిల్లల పిల్లలు సంతోషంగా ఉండాలనుకోవడమా? నీతి నిజాయితీ అని చెప్పి ఆయన ఏం సంపాదించాడు? ఈ ఇల్లు కూడా వాళ్ళ నాన్నగారు సంపాదించింది, మీ ఆయన సంపాదించింది కాదు. ఇవాళ నేను ఏసీపీగా ఉన్నానంటే కారణం అది మీ ఆయన చెప్పించే చదువు కాదు. లంచాలు ఇచ్చి నేను కొనుక్కున్నాను. ఆ లంచాలు ఇవ్వడానికి నేను లంచాలు పుచ్చుకున్నాను. తప్పు కాదురా, చాలా గొప్ప పని చేశావు. తప్పో గొప్ప అమ్మా, ఆ రోజు నీ ఆపరేషన్ ₹1,00,000 అవసరం అయితే ఎవరు తీసుకొచ్చారు? నేను తీసుకొచ్చాను. అది ఎప్పుడు చెప్పావుగా? మీరు ఒప్పుకోరని ఆ రోజు అలా చెప్పాను. ఈ రోజు నిజం చెప్తున్నాను. ఆ డబ్బు అలా సంపాదించిందే. మీ మాట వింటే రిటైర్ అయ్యే నాటికి ఎస్ఐగానే ఉండేవాడిని. చీచి చీచి, వీడి మాటలు వినడానికే నాకు అసహ్యంగా ఉంది. పార్వతి, వీడికా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో ఏం మాట్లాడతానో నాకే తెలియదు. పొమ్మను, వాడిని ఇంట్లో నుంచి బయటికి పొమ్మను. కళ్యాణి, అమ్మ కళ్యాణి, ఏమిటమ్మా ఇదంతా? ఏమిటని అడుగుతారే? ఈ ఇంట్లోంచి వెళ్ళిపోమన్న తర్వాత ఇంకా ఇక్కడే ఉంటాం అనుకుంటున్నారా? రారా చక్రి. నేను తాతయ్య నాన్న రాను. బుద్ధిగా నడవకపోతే వీపు చిట్లిపోతుంది. ఇక్కడే ఉండి గాంధీ తాతగారి మనవళ్ళ దిక్కులేని చావచ్చేస్తావా? తాతయ్య, వెళ్ళను తాతయ్య. మేము అమ్మో నాన్నతో పెడితే చెడిపోతా తాతయ్య. రారా. పార్వతి,
ఊరుకో పార్వతి, ఊరుకో. మన పిల్లలకు మనం న్యాయం చేయాలనుకున్నాం, కానీ వాళ్ళే మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయినా ఉన్నా నీకు నేను, నాకు నువ్వు ఉన్నాక. ఊరుకో, ఊరుకో. అయ్యగారు, పొద్దుటి నుంచి అమ్మగారు ఏమీ తినలేదు. ఈ పాలైనా తాగమని చెప్పండి. తీసుకో పార్వతి. అయ్యగారు, మీరేమీ అనుకోపోతే నేను మాట చెబుతాను. ఏమిట్రాని? ఏం లేదండి, మీకు రవిబాబు గారి మీద కోపం రావడానికి కారణం మధుబాబు గారే కదండి. నిజానికి ఆ రోజు మధుబాబు గారు లంచం పుచ్చుకుంటుంటే నువ్వు లంచం పుచ్చుకున్నట్టు నాన్నగారికి తెలిస్తే ఆయన బతకరని తగువాడి చివరి కాలంలో తన మీదే పడ్డా భరించారండి. మీకు మధుబాబు గురించి నిజం తెలియకూడదని చెయ్యని నేరాన్ని ఒప్పుకున్నానన్నారండి. అలాగా? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.